బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు తెలంగాణ బంద్కు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అందులో భాగంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గజ్జ సత్యం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. సుమారుగా 1000 మంది విద్యార్థులతో విద్యానగర్లో పాదయాత్ర కొనసాగింది. రేపు జరిగే బంద్కు అన్ని సంఘాల నుంచి, పార్టీల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని గజ్జ సత్యం పేర్కొన్నారు. మన వాటా కోసం న్యాయంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దీనికి అందరూ మద్దతు తెలపాలని కోరారు. మీరు చూస్తే మిత్రులారా, రేపు 18వ తారీఖు నాడు ప్రతి పల్లె దగ్గర నుంచి ప్రతి మండలం, జిల్లా కేంద్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది. దీనికి మాకు అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ సహకారం అందించడం జరిగింది. మీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అలాగే ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్కూల్స్ అసోసియేషన్లు, కాలేజ్ అసోసియేషన్లు అన్ని కూడా స్వచ్ఛందంగా బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి మన 42% రిజర్వేషన్లలో మీరు చూస్తే బీసీలకు తెలంగాణ సిద్ధించిన తర్వాత, దీర్ఘకాలపు పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఆ సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం కొరబడ్డది. బీసీలకు బడ్జెట్లో భాగం లేకుండా పోయింది, ఉద్యోగాలలో భాగం లేకుండా పోయింది. ఆఖరికి హాస్టల్ విద్యార్థులకు ఫీజులు పే చేయకుండా, ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా, అవన్నీ అయిపోయిన తర్వాత కూడా రాజ్యాధికారంలో భాగం అతి చిన్న పదవులైన సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కూడా వాళ్ళు ఏ రకంగా కూడా రిజర్వేషన్లను అమలు కాకుండా మోకాలడ్డే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా మన వాటా కోసం న్యాయంగా, ధర్మంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. మీరందరూ కలిసి వస్తేనే మనం కలలుగన్న తెలంగాణను పోరాటాల ద్వారా సాధించుకున్నాం. మరి అందులో భాగంగానే 2.5 కోట్ల బీసీలు కూడా ఈ పోరాటంలో, ప్రజా ఉద్యమంలో, బీసీ ఉద్యమంలో మీరందరూ కూడా కలిసి వస్తేనే మనం అందరం ముందుంటాం. మనం కలలుగన్న స్వరాజ్యాన్ని